వెల్కమ్ టు T20. ఇవాళ రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రెవెన్యూ భూ సమస్యలపై చర్చించి భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేస్తారు. అన్ని శాఖల్లో పురోగతి లక్ష్యాలపై ప్రెజెంటేషన్స్ ఇచ్చి జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్, ఆదాయ మార్గాలపై సూచనలు చేయనున్నారు సీఎం. రేపు శాంతి భద్రతలపై సమీక్షించనున్నారు. కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనున్నారు. ఉగాదికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. 4 మంత్రి పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 బర్తలను పెండింగ్ లో ఉంచాలని నిర్ణయించారు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు భర్తీ చేయాలని డిసైడ్ చేశారు. ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసింది సీఎం రేవంత్ బృందం. ప్రభుత్వ పనితీరుపై ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ చర్చించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు రేవంత్. అధిష్టాన పెద్దల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలుపై రాహుల్, ఖర్గే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చించామని తెలిపారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుపై చర్చ జరిగిందని తెలిపారు. అన్ని విషయాలపై అధిష్టానం సమగ్ర సమాచారం తీసుకుందని, త్వరలోని అన్ని అంశాలు కొలికి వస్తాయని చెప్పారు టీపీసీసీ చీఫ్. మాజీ మంత్రి విడతల రజనీకి ఉచ్చు బిగుస్తోంది. లిఖితపూర్వకంగా ప్రస్తుత విజిలెన్స్ అధికారులకు వివరణ ఇచ్చారు నాటి విజిలెన్స్ అధికారి జాషువా. రాజకీయ వైరంతో రజనీ కంప్లైంట్ ఇచ్చారన్నారు జాషువా. తన రహస్య విచారణలో స్టోన్ క్రషర్స్ యాజమాన్యం టీడీపీ సానుభూతి పరులుగా తేలిందన్నారు. కోడెల విగ్రహ ఏర్పాటుకు స్టోన్ క్రషర్ యజమాని ప్రయత్నించారని, దాన్ని రజనీ అడ్డుకోవడంతో విభేదాలు మరింత ముదిరాయన్నారు. గుంటూరు జియాలజీ ఏడీ సర్వేయర్తో సర్వే చేయించి 10 కోట్ల వరకు నష్టం వాటిల్లేలా నివేదిక సిద్ధం చేశారన్నారు. ఈ వ్యవహారంలో రజనీ ఇచ్చిన కంప్లైంట్ కాపీ మిస్ అయిందని వివరణించారు ఐపీఎస్ అధికారి జాషువా. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. 250 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని ఫిర్యాదు చేశారు మైనింగ్ అధికారులు. పొదలకూరు మండలం తాటిపత్తిలోని రుస్తుం మైన్స్ లో లీజు ముగిసిన క్వార్ట్జ్ తరలించారు అనే ఆరోపణలున్నాయి. మొత్తం 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఈ కేసులో A4గా ఉన్నారు కాకాణి. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి సాధించారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మరో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. మిగతా 6గురి జాడ కోసం అవిశ్రాంతంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మట్టి, నీరు, టీవీఎం శకలాల తరలింపు పనుల్లో మరింత వేగం పెంచారు. రెస్క్యూ ఆపరేషన్స్ పర్యవేక్షణ కోసం ఐఏఎస్ శివశంకర్ ను ప్రత్యేకాధికారిగా నియమించింది ప్రభుత్వం. అంతేకాదు మృతదేహాలన్నీ దొరికే వరకు ఆపరేషన్ కొనసాగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. విశాఖ జీవీఎంసీలో రాజకీయాలు వేడెక్కాయి. మేయర్పై అవిశ్వాస నోటీసుల తర్వాత వైసీపీ అప్రమత్తమైంది. కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వైసీపీ క్యాంపు నిర్వహిస్తోంది. బెంగళూరుకు 21 మంది వైసీపీ కార్పొరేటర్లను తరలించింది. ఇవాళ వైసీపీ క్యాంపుకు వెళ్లనున్నారు మేయర్. మరోవైపు వైసీపీ కార్పొరేటర్స్ ని చేర్చుకునేందుకు కూటమి ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ కార్పొరేటర్ల క్యాంపు రాజకీయంపై టీడీపీ శాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ విమర్శలు చేశారు. వైసీపీకి బలముంటే క్యాంపులెందుకని ప్రశ్నించారు. బెదిరించి క్యాంపు రాజకీయాలు చేయించాల్సిన అవసరం తమకు లేదన్నారు. అభిమానం ఉంటే వస్తారు, లేకపోతే లేదని చెప్పారు. గౌరవం కాపాడుకోవడానికి మేయర్ రాజీనామా చేస్తారన్నారు. ఓడిపోతామని తెలిసి కూడా క్యాంపులు చేస్తున్నారని, పార్టీ డబ్బులు పెట్టింది కాబట్టి కార్పొరేటర్లు ఎంజాయ్ చేసి వస్తారన్నారు గండి బాబ్జీ. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉగాది ఆస్థానం సందర్భంగా శ్రీవారి సన్నిధితో పాటు ఆలయం గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి, వస్తువులను శుద్ధి చేశారు అర్చకులు. అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతించింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఏడాదిలో 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో ఉత్సవాలకు ముందు వచ్చే మంగళవారం తిరుమంజనం చేస్తారు. ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివార ఆస్థానానికి ముందు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మూలమూర్తికి వస్త్రం కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం సంప్రోక్షణ చేశామన్నారు ఈవో. కార్యక్రమం అనంతరం మూలమూర్తికి ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పించారు అర్చకులు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ATGH వరకు ఉంది భక్తుల క్యూ లైన్. నిన్న శ్రీవారిని 58,358 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న వెంకన్న హుండీ ఆదాయం 4,45,00,000 రూపాయలు వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో పాటు వడగాల్పులు వీస్తున్నాయి. నిన్న అనంతపురం జిల్లా నాగసముద్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఏపీలో 52 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. పలు చోట్ల అకాల వర్షాలు, పిడుగులు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ నుండి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుంది. తెలంగాణలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్ లో గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత, హైదరాబాద్ లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని కత్తిగూడెం, వీరాపురం ఇసుక ర్యాంపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించింది సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ. గిరిజన మహిళా సొసైటీలను అడ్డం పెట్టుకుని వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తోలుతున్నారని, కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని కోరారు. గోదావరి నదిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్-ఐటీలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అనేక సార్లు సెక్యూరిటీ, మహిళా సిబ్బంది, విద్యార్థులను కోతులు గాయపరిచాయి. తాజాగా రాత్రి 2 విద్యార్థులపై కోతులు దాడి చేయడంతో క్యాంపస్లోని హాస్పిటల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. 10వ తరగతి గణితం పరీక్షా ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. కడప జిల్లా వల్లూరు పాఠశాలలో జరిగింది ఘటన. పాఠశాలలో పనిచేసే సాయి మహేష్ బయట ఉన్న వ్యక్తి విఘ్నేశ్వర్ రెడ్డికి వాట్సాప్ లో గణితం పేపర్ పంపాడు. ఈ సంఘటనపై విచారించారు డీఈఓ. స్కూల్ పరీక్షల నిర్వహణ అధికారి, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లపై కేసు నమోదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన 3 తొలగించారు డీఈఓ. పేపర్ లీక్ అవ్వడానికి సహకరించిన విద్యార్థిని ఇంటికి పంపారు. అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్. ఎస్సీ ఎస్టీ కేసు నుండి పేర్లు తొలగించేందుకు 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు ఎస్ఐ. 2024 అక్టోబర్ 28న నమోదైన అట్రాసిటీ కేసు నుండి పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కె దుర్గాప్రసాద్, ఎస్ గంగరాజులను తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు ఎస్ఐ. ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా వలపని పట్టుకున్నారు అధికారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం బళ్ళారి రోడ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎస్బీఐ ఏటీఎం దగ్ధమైంది. భారీగా ఎగిసిపడిన మంటలతో ఏటీఎం పూర్తిగా తగలబడింది. ఏసీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే మంటలొచ్చాయంటున్నారు సిబ్బంది. ఏటీఎం మెషిన్లో ఉన్న నగదు కాలి బూడిదైంది. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుంటపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. సాయి కోల్డ్ స్టోరేజ్ లో మంటలు చెలరేగి మిర్చి తగలబడిపోయింది. మిర్చి ఘాటు పొగతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. జేసీబీతో కోల్డ్ స్టోరేజ్ గోడలు కూల్చి మంటల్ని ఆర్పారు ఫైర్ సిబ్బంది. 4 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని అధికారులకు సూచనలు చేస్తున్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎల్లుండి ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మొత్తం 20 వార్డు మెంబర్లకు గాను వైసీపీకి 14, టీడీపీకి 6 వార్డు మెంబర్లున్నారు. ముందు జాగ్రత్తగా 14 మంది వైసీపీ వార్డు మెంబర్లని క్యాంపుకు తరలించారు వైసీపీ ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్ర రెడ్డి. సుదీర్ఘకాలంగా తాను బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతున్నానని చెప్పారు గూడెం మహిపాల్ రెడ్డి. తాను కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నానని, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరానన్న అపోహలు కలిగాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాను తప్ప రాజకీయ కోణం ఏదీ లేదన్నారు. మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాను పార్టీ మారినట్లు తప్పుడు కథనాలు ఇచ్చారని, గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని తన ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే తెలిసిపోతుందన్నారు బండ్ల. కునాల్ కామ్రా వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకానికి దారితీసే భావ ప్రకటన స్వేచ్ఛను తమ ప్రభుత్వం అనుమతించదని స్పష్టం చేశారు. కామ్రా కామెడీ లో క్వాలిటీ అని విమర్శించారు. వివాదాల ద్వారా పేరు సంపాదించాలన్నది అతని ఆలోచన అని మండిపడ్డారు. బాల్ ఠాక్రే వారసుడు ఏక్నాథ్ షిండే అని ఫడ్నవీస్ అన్నారు. ఈ స్టాండప్ షోకు విపక్షం సుపారీ ఇచ్చిందా అని ప్రశ్నించారు. చెన్నై టెక్ బిలియనీర్ ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది. 1,00,000 కోట్ల విలువైన కంపెనీలకు అధిపతి అయిన ప్రసన్న శంకర్ భార్య బాధితుడయ్యాడు. ఆయన వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భయపడి తాను పరారీలో ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆయన. చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. దివ్య, ఆమె కుమారుడు అమెరికా పౌరులు. భరణంగా తనకి నెలకి 9 కోట్ల రూపాయలు చెల్లించాలని దివ్య డిమాండ్ చేయగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ 18th సీజన్ ను విజయంతో ఆరంభించింది ఢిల్లీ క్యాపిటల్స్. విశాఖలో రసవత్తరంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ లక్నోపై 1 వికెట్ తేడాతో గెలిచింది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల ఛేదనను ఢిల్లీ మరో 3 బంతులు మిగిలుండగానే 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అశుతోష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ కు తోడు విప్రేజ్ నిగమ్,
స్టాప్స్ పోరాటం ఆ జట్టును గెలిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్, మిషెల్ మార్ష్ దంచికొట్టిన బౌలర్ల వైఫల్యంతో ఆ జట్టు ఓటమి వైపు నిలవక తప్పలేదు.